హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రాలోని డైరెక్ట్‌గా ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ అంటే మనకి మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రైనింగ్ ఇస్తూ తర్వాత ఉద్యోగం అయితే ఇస్తున్నారు. 10థ్, ఇంటరు, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చేసి ఖాళీగా ఉండేవాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి దీనికి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్‌గా స్మాల్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే తీసుకుంటున్నారు. చాలా మంచి నోటిఫికేషను. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయండి. ఒక్కటి కాదు, చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఇందులో ప్రొడక్షన్ టీము, మెయింటెనెన్స్ టీము, అలాగే చాలా రకాల లేబోరేటరీలోన అండ్ క్లర్క్, హెల్పరు ఇలాంటి పోస్టులన్నీ కూడా ఉన్నాయండి. కేవలం 10థ్ క్లాసు, ఇంటరు, డిగ్రీ, ఐటీఐ మీదే ఎక్కువగా ఉన్నాయి. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మీకైతే తెలియజేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా అదర్ జాబ్స్ కావాలని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ రెండు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అది యూజ్ అవుతుంది. సో లింక్స్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయర్ నేము, పోస్ట్ నేము, వేకెన్సీస్, క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్, శాలరీ, సో ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎంత శాలరీ ఇస్తారు పర్ మంత్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది, సో పోస్ట్ నేమ్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్లో మన వర్క్ అనేది ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడైతే వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు కూడా ఓపెన్ చేసి చూడండి. మీకు కూడా డౌట్స్ అనేది క్లారిఫై అనేది అవుతుంది. సో ఇక్కడైతే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎడేకోలోన సేల్స్, పిక్కర్స్, ప్యాకింగ్స్ మొత్తం 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10థ్, ఇంటరు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇందులో జాయిన్ అవ్వండి. మనకి స్టార్టింగ్ శాలరీ 19,000 అయితే ఇస్తున్నారు. విత్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళనే అనుకోకండి, మనకి తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ మనకి ఏంటంటే బిజినెస్ సొల్యూషన్ ఉంది కదా, ఇది అల్సెట్ బిజినెస్ సొల్యూషన్స్. సో ఇందులో ఏంటంటే మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉన్నారు. తెలుగు వాయిస్, సో తెలుగు వాయిస్ మంచిగా ఉండేవాళ్ళు ఏంటంటే ఈ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోండి. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటరు, ఎనీ డిగ్రీ, సో ఇంటర్ అయినా సరే లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ శాలరీ 16,000 అయితే ఇస్తున్నారు. అండ్ ఇందులో మనకి ఏంటంటే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి ఎవ్రీ మంత్ కూడాను, చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అపోలో ఫార్మసీ, రిటైల్ ట్రైనీ ఫార్మా అసిస్టెంట్ ఫార్మసిస్ట్ అట. సో ఇందులో 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్సి టు ఎనీ డిగ్రీ, సో 10థ్ ఎనీ డిగ్రీ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడాను మనకి 14,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, కెమికల్ అంటే ఫైన్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా. సో ఇందులో ఏంటంటే ట్రైనీ కెమిస్ట్రీ అయితే కావాలి. మొత్తం 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా కెమికల్ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళకి మెయిన్ ఎస్పెషల్ ఈ జాబ్స్. 17K 17,000 అయితే పర్ మంత్ అయితే ఇస్తారు. అండ్ మనకి ఎవ్రీ మంత్ బోనస్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి కంపెనీ ఫుడ్, ట్రావెల్, ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటివి కూడా ఉంటాయి కంపెనీ నుంచి. సో అది. అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ ఉంటుంది కదా, ఫ్లిప్కార్ట్లో పిక్కర్స్, ప్యాకర్స్ మొత్తం 80 వేకెన్సీస్ అయితే ఉంది. 10థ్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు, సో 10th ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, వీళ్ళకి కూడా స్టార్టింగ్ 17,000 అయితే శాలరీ అనేది ఉంటుందంట. సో హెట్రో డ్రగ్స్ ఉంది కదా, హెట్రో డ్రగ్స్, సో మెయింటెనెన్స్, ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ అయితే పోస్టులు అయితే భర్తీ చేశారు. మొత్తం 80 వేకెన్సీస్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా, యూజీ, పీజీ, సో మనకి ఏంటంటే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 26,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది.
కేఎల్ గ్రూప్స్ అమెజాన్ ఉంది కదా, సో ఈ కేఎల్ గ్రూప్స్ అమెజాన్ ఏంటంటే పిక్కర్సు, ప్యాకింగు, అన్లోడింగు మొత్తం 80 వేకెన్సీస్ అయితే ఉంది. ఎస్ఎస్సి 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళకి 18,000 అయితే శాలరీ అనేది ఉంటుంది స్టార్టింగే. సో అది అండ్ నెక్స్ట్ ఎంఎన్సి కంపెనీ ప్రొడక్ట్స్ కెమిస్ట్రీ అయితే ఇచ్చారు. సో బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఇక్కడ 10,000 శాలరీ అనేది పర్ మంత్ ఇస్తారంట. ముత్తూట్ ఫైనాన్స్లో ఏంటంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంట. సో 55 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటరు ఎనీ డిగ్రీ వీళ్ళు 18,000 శాలరీ అనేది ఇస్తారు సో పర్ మంత్. సో అది అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్సే ఉన్నాయి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు అందులో డిసైడ్ అనేది చేసుకోండి. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఒక్కటి కాదండి, 10th ఇంటరు డిగ్రీ మీద చాలా పలు రకాల జాబ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనకి అదొకటి అండ్ మనకి పేటిఎం ఉంది కదా, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంట. 35 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్సి ఇంటరు 10th క్లాసు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 15,000 అనేది శాలరీ అనేది ఇస్తారు. అండ్ ఎస్బీ కార్డ్స్ ఉంటుంది కదా, టీమ్ లెస్ ఎస్బీ కార్డ్స్, ఇక్కడ కూడా టెలికాలర్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలంట. 80 వేకెన్సీస్ ఉంది. ఇంటరు ఎనీ డిగ్రీ వీళ్ళకి కూడా 20,000 శాలరీ అనేది ఉంటుంది. సో అది అండ్ నెక్స్ట్ వశిష్ట లైఫ్ సైన్సెస్ ఉంది కదా, సో ఇందులో ట్రైనీ కెమిస్ట్రీ అయితే కావాలంటున్నారు. 30 వేకెన్సీస్ అయితే ఉంది. ఇంటరు ఎనీ డిగ్రీ వీళ్ళకి 12,000 అయితే స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ వింతా ల్యాబ్స్ ఉంటుంది కదా, ఇందులో కూడా ట్రైనీ కెమిస్ట్రీ అయితే కావాలంటున్నారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే చేశారో వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. 12,000 శాలరీ. బట్ మనకి ఎవ్రీ 6 మంత్స్కి ఎవ్రీ ఇయర్కి మనకి ఏంటంటే ఒక 5,000 అలా అయితే పెంచుతారు శాలరీ. మనకి స్టార్టింగ్ 12,000 కానీ మనకి ఎవ్రీ 6 మంత్స్కి 12 మంత్స్కి శాలరీ అనేది బాగా ఇంక్రిమెంట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ జాబ్స్కి అనేది వెళ్ళాలి ఇంట్రెస్టింగ్గా ఉంటే మనకి జాబ్ మేళా డేట్ వచ్చేసరికి 17th 9 2024న జాబ్ మేళా అనేది జరుగుతుంది. శ్రీ సత్యసాయి డిగ్రీ కాలేజ్ పాలకొండలో అయితే శ్రీ సత్య కాలేజ్ ఉంది కదా పాలకొండ, సో అక్కడైతే ఈ జాబ్ మేళా అనేది జరుగుతుంది. ఇంట్రెస్టింగ్గా ఉండేవాళ్ళు ఇక్కడికైతే వెళ్ళి దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ పెట్టట్లేదండి, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ నార్మల్ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి మీరు అక్కడ మీకు ఇంటర్వ్యూ చేస్తారు, అందులో సెలెక్ట్ అయితే అవుతారు. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు అయితే మిస్ కాకండి. ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.